హల్లెలూయా. పవర్ఫుల్ బిలీవర్ అనే ఈ యొక్క కార్యక్రమానికి, ఈ డైలీ డివోషన్కి మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు దేవుడి వాక్యం నుంచి ఒక శ్రేష్టమైన వాక్యాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. ఇదేంటంటే మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వచనము. నమ్మిన వారి యెడల ఈ సూచక క్రియలు కనబడును, ఎలయనగా నా నామమున దయ్యమును వెళ్ళగొట్టెదరు, కొత్త భాషలు మాట్లాడెదరు, పాములను ఎత్తిపట్టుకుందరు, మరణకరమైనది ఏది తాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుదరని చెప్పాను. ఇక్కడ ఈ వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యమును బట్టి జస్ట్ బిలీవర్ అంటే యేసుక్రీస్తు ప్రభు నమ్ముతున్న మీ గురించి వాక్యము. సేవకులని కాదు, లేదా ప్రవక్తలని కాదు, మరొక వేరే ప్రార్థన పరులను కూడా కాదు. జస్ట్ గాడ్ని హృదయపూర్వకంగా ఎవరైతే యాక్సెప్ట్ చేశారో జస్ట్ బిలీవర్. ఈరోజు ఒక మాట చెప్పనా, జస్ట్ బిలీవర్ ఈజ్ ఏ సూపర్ న్యాచురల్ పర్సన్. హల్లెలూయా. మీకు తెలుసా, మీరు ప్రభువుని అంగీకరించారు, దేవుడు పక్షంగా నిలబడుతున్నారు అంటేనే వారు సూపర్ న్యాచురల్ పర్సన్. వారు మాట్లాడితే సూపర్ న్యాచురల్ థింగ్స్, వారికి ఏదైనా కార్యము స్టార్ట్ చేస్తే తలపడితే సూపర్ న్యాచురల్ థింగ్స్ జరుగుతాయి. సో జస్ట్ బిలీవర్, జస్ట్ బిలీవర్. పాములు ఎత్తిపెట్టుకుందని ఇక్కడ మాట్లాడుతున్నారు. మరణకరమైనది తాగినా హాని చేయదని వాక్యం సెలవిస్తుంది. అంటే మరణకరమైన తాగాలని కాదు, ఒకవేళ మనం తింటున్న ఆ ఫుడ్లో ఎటువంటి పాయిజన్ ఏదైనా ఉంటే అది ఏ మాత్రం కూడా మనల్ని హాని చేయదు. హల్లెలూయా, హల్లెలూయా. రోగి మీద చేతులు ఉంచినప్పుడు, ఒకవేళ అనారోగ్యంతో ఎవరైనా ఉన్నారా, మమ్మీ కావచ్చు, డాడీ కావచ్చు, నానమ్మ కావచ్చు, ఎవరైనా సరే, ఎవరైతే రోగులు మీకు కనిపించారో నజరేయుడైన యేసు నామములో మీరు ధైర్యంగా ప్రార్థన చేయండి. దేవుడి వాక్యం సెలవిస్తుంది, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారి స్వస్థత నొందుదురు. ఎవరు? జస్ట్ బిలీవర్. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు, లేకపోతే మీరు విశ్వాసం పెట్టుకున్నప్పుడు మీ మనసులో ఒకటే ఉండాలి, నేను క్రీస్తుని నమ్మాను, నేను క్రీస్తుని నమ్ముతున్నాను, క్రీస్తు నాలో ఉన్నాడు. సో కాబట్టి ఈ కార్యములన్నీ జరిగిస్తాడు. నమ్మిన వారి వల్ల ఈ సూచక క్రియలను కనబడును, ఎలానగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టెదరు. హల్లెలూయా. జస్ట్ బిలీవర్ అండి, దయ్యాలు వెళ్ళగొడతారా? సో కాబట్టి మనకు ఆలోచన అంటే మనం ఎవరిని బిలీవ్ చేస్తాం అనేది ఇంపార్టెంట్, మనలో ఎవరున్నారో ఇంపార్టెంట్. సో కాబట్టి జస్ట్ నువ్వు క్రీస్తుని వెంబడించి, క్రీస్తుని బిలీవ్ చేసి, ఎస్ దయ్యాన్ని యేసు నామములో, యేసు నామమున దురాత్మ బడి పో అని మీరు ప్రార్థన చేయగలిగితే, అధికారాన్ని ఉపయోగించగలిగితే దేవుడు గొప్ప కార్యం మీ జీవితంలో జరిగిస్తాడు. సో కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు మా ప్రయత్నము సూపర్ న్యాచురల్ బిలీవర్స్ని లేపాలి. హల్లెలూయా. పవర్ఫుల్ బిలీవర్స్ని లేపాలి. బలహీన వారు కాదు, అనుమానంతో ఉన్న వారు కాదు, నో అటువంటి ఏమీ కాదు. శక్తివంతమైన విశ్వాసం, శక్తివంతమైన బలవంతులైన విశ్వాసం లేపాలనేదే ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క ముఖ్య లక్ష్యము, ముఖ్య ఉద్దేశము. సో కాబట్టి ఈ మాట వింటున్నాం మనమందరం. నమ్మిన వారి ఎడల ఈ సూచక్రియలన్నీ కూడా ప్రభు జరిగిస్తాడు. ఈరోజు నమ్ముతున్నారా? మీ జీవితంలో ఏ కార్యం జరగాలి, ఏ ఆలోచన, ఏ అద్భుతం జరగాలని ఎదురు చూస్తున్నారు, బిలీవ్ చేయండి, అది ఖచ్చితంగా జరుగుద్ది. ఈ మాట ఉచ్చరించండి, మాట పలకండి, యేసు నామములో ఇది జరుగును గాక, ఈ ఆశీర్వాదం నేను పొందుకుంటున్నాను, ఈ స్వస్థత యేసు నామములో విడుదల చేస్తున్నాను అని మీరు మాట్లాడితే దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా. మే గాడ్ బ్లెస్ యు ఆల్.